అండ్ మనం వచ్చి నిడదవోలు అయితే ఉన్నాము. ప్రెసెంట్ అయితే నిడదవోలు ఎందుకు వచ్చామంటే మా తమ్ముడిని అయితే ఎగ్జామ్ రాయించడానికి తీసుకొచ్చాను. బెటర్మెంట్ ఎగ్జామ్ అనమాట. 2A అనుకుంటా. అండ్ బెటర్మెంట్ అయితే రాయడానికి అయితే వచ్చాడు. నెక్స్ట్ ఏంటంటే ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసి ఆల్ లో పెట్టుకోండి. నా నోటిఫికేషన్ ప్రతిదీ అయితే మీకు అప్డేటెడ్ గా వస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడైతే ల్యాప్టాప్ ఖరాబ్ అయితే అయ్యింది. మనం ఒకసారి HP సెంటర్ కి వెళ్ళి ల్యాప్టాప్ చూపించాలి, అసలు ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళైతే రిజాల్వ్ చేస్తారు. అండ్ ల్యాప్టాప్ కొని 1 year కూడా అవ్వలేదు. పెన్ కొంచెం ప్రాబ్లం వచ్చినట్టుంది. ఒకసారి వెళ్ళి చూపిద్దాము. చూపించిన తర్వాత వాళ్ళు ఏమైతే రెస్పాండ్ అవుతారో అది మనం ఫాలో అవుదాము. ఇంకా కొద్దిగా బ్లాగ్ చూసండి సంతోషంగా. భయ్యా నేను వచ్చి దగ్గరలో ఒక 2 hours 3 hours అవుతుంది. బ్యాక్ పెయిన్ ఫుల్ గా వస్తుంది అనమాట. లెగిచి అలా నడుస్తున్నా, నడటం అయితే ఇప్పుడు అలా నడుస్తున్నాను. చాలా పెయిన్ వచ్చేసింది అనమాట, బ్యాక్ పెయిన్ అయితే. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఎవరైతే ఫాలో అవ్వలేదో ఫాలో అవ్వండి. నడుస్తున్నా అలాగా. అలా ఐస్ క్రీమ్ వస్తుంది, ఐస్ క్రీమ్ కొనుక్కుందాం. ఓకే, అటగారు తెలుసా, ఐస్ క్రీమ్ బండి దగ్గర ఐస్ క్రీమ్ లేవండి భయ్యా, తీసుకెళ్ళడానికి వెళ్తానంట. మనం ఇంకేమంటాము, బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది బ్రో గట్టిగా. కూర్చొని ఇంకా అలా హైట్ ఎక్కువ కదా, బ్యాక్ పెయిన్ అయితే గట్టిగా వస్తుంది. జస్ట్ తమ్ముడిని తీసుకెళ్ళిన తర్వాత ల్యాప్టాప్ బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నా ఛానల్ కావాలి కొత్తగా సబ్స్క్రైబ్ అని చేసుకోండి. ఎందుకంటే వీఆర్ రీచ్ టు 3K అనమాట, దగ్గరగా ఉన్నాం. 3Kకి దగ్గరగా ఉన్నాము. చేస్తారని అనుకుంటున్నాను, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. ఇంకా ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాను. ఇంటర్ సప్లీస్ ఉన్నాయి, రాస్తున్నారు. అండ్ ఇంకా ఎవరైతే బెటర్మెంట్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ అన్ని పొలాలబ్బా. రోడ్ అంతా ఖాళీగా ఉంది. నేను అంతానే వస్తున్నారు, అప్పుడప్పుడు వస్తున్నారు. బట్ అక్కడ చూడండి స్టాచ్యూ ఉంది, అక్కడికి వెళ్ళి కూర్చుందాం అనుకున్నా. బట్ ఎందుకులే అని చెప్పేసి ఆగిపోయా. 11:30 అవుతుంది. ఇప్పుడు మాత్రం కరెక్ట్ గా 11:30 అయింది. వెళ్దాం అనుకుంటున్నాను, బట్ 5 నిమిషాల ముందు వెళ్దాం అనుకుని ఫిక్స్ అవుతున్నా. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళినా కూర్చోవాలి. అందరూ ఒకలా చూస్తున్నారు. వచ్చి అలా కూర్చుంటే పోలీస్ అయినా మళ్ళీ చూస్తున్నాడు, ఇంకోళ్ళు మళ్ళీ చూస్తున్నారు. ఇంకెందుకు ఇక్కడ కూర్చున్నాం అనుకోండి. 5 minutes ల్యాప్టాప్ ఖరాబ్ అయింది భయ్, చెప్పా కదా. డస్ట్ పడేసింది ల్యాప్టాప్ మొత్తం. ఆన్ అవుతుందా, తర్వాత ఏంటంటే ఇక్కడ ప్రాబ్లము ఛార్జింగ్ ఎక్కట్లే. ఆన్ అయింది, బట్ మనం ఛార్జింగ్ పెట్టి వాడుతుంటే అదే ఛార్జింగ్ ఉండిపోతుంది, కానీ ఛార్జింగ్ ఎక్కట్లే. ఓకే, వెల్కమ్. ఓకే వచ్చింది చూడండి. ఛార్జింగ్ చూసారా, 26 ఉంది. నేను 37 ఉండాలి. ఎక్కట్లేదు భయ్య. ఒకసారి HP కేర్ చూపిద్దాము, వాళ్ళు చెప్తారు. ఓకే, HP సెంటర్ కేర్ అయితే వెళ్తున్నాను. నా బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకోండి. అండ్ మైక్స్ కూడా పెట్టుకున్నాను, ఎందుకంటే మంచి అని చెప్పేసి. వాయిస్ రాకపోతే మైక్స్ వాడతా, వాయిస్ వస్తే పర్లేదు. ఎందుకంటే రిపేర్ లో ఉంది కదా ల్యాప్టాప్, ఎడిటింగ్ చేయడం కావట్లే. అందుకని చెప్పేసి ఫోన్ లో చేస్తా. ఫోన్ అయితే నాయిస్ క్యాన్సిలేషన్ సరిగ్గా అవ్వట్లేదు, అదొక రీజన్ అనమాట. ఓకే, చూద్దాము ఏంటనేది నెక్స్ట్ వెళ్ళే ముందు చెప్తా. ఓకే, ఇప్పుడైతే వెళ్తున్నా. బండి మీద తీసేవాళ్ళు ఎవరు వీడియో అయితే నేను సజెస్ట్ అయితే వెళ్తున్నాను. ఈ ప్లేస్ ఎక్కడ కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు యశ్ అఫీషియల్. మనైతే HP సెంటర్కి అయితే వెళ్తున్నాయి. HP సెంటర్ అయితే ఇదనమాట. ఫుల్గా అయితే మొత్తం చూసేయండి. అండ్ ఎక్కువగా రికార్డ్ చేయలేదు HP సెంటర్లో అయితే. అన్న అయితే కోడ్ కూడా చూసాడు అనమాట, ఏందని ప్రాబ్లం వచ్చేసి. అండ్ కస్టమర్ కేర్ ఫోన్ చేయండి వస్తారని చెప్పేసి చెప్పాడు అనమాట. బాబు బగ్ అయితే రిజాల్వ్ అవుతున్నట్టు ఉంది, ఎందుకంటే డౌన్లోడింగ్ 8% చూపిస్తుంది. ఇక్కడేమో చూడండి ఛార్జింగ్ పెట్టండి, ఇక్కడ ఛార్జింగ్ స్విచ్ చేసిన. అండ్ ఛార్జింగ్ పోర్ట్ కూడా చూపిస్తుంది ఎక్కిస్తున్నట్టు. కానీ ఇక్కడ చూస్తుంటే నా చూస్తున్నా ఆ 22 దగ్గర ఉండిపోయింది. అబ్బా 22 దగ్గర అలాగే ఉండిపోయింది ఛార్జింగ్. ఒక బగ్ అంట అది. నేను ఇప్పుడు వెళ్ళి